నమస్కారం. జనజాగృతికి స్వాగతం. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా విలువైన మాటలనే చెప్పడం జరిగింది. పొగడ్తలకు ప పడి నేను ప్రజలను విస్మరించానని, దాని చేత 2019లో అలాగే అంతకుముందు 10 సంవత్సరాల కిందట 2004లో కూడా ఓటమి చవి చూడవలసి వచ్చిందని ఆయన చెప్పడం జరిగింది. అయితే పొగడ్తలకు పడిపోయి వాస్తవికతను మర్చిపోతే ఎవ్వరైనా సరే పరాజయం పాలవ్వాల్సిందే అని ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. 95లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నిత్యము ప్రజలతోటే మమేకమైతూ ఉండేవాడినని, 99లో విజయం సాధించడానికి అది కూడా ఒక కారణమని. కానీ 2004లో మొట్టమొదటిసారిగా చుట్టుపక్క ఉన్నవారి యొక్క పొగడ్తల వల్ల ప్రజలను విస్మరించడం చేత పరాజయం పాలవడం జరిగింది. అలాగే 2019లో కూడా అదే రకంగా పరాజయం పాలయ్యానని, కానీ ప్రధాని నరేంద్ర మోడీ గారు నిత్యము ప్రజలతో ఉండడం చేతనే ఆయన ఇన్ని ఘన విజయాల్ని సాధించుకోగలుగుతున్నారని ఈ విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. ఇది కేవలము నారా చంద్రబాబు నాయుడు గారో, లేదంటే ప్రధాని నరేంద్ర మోడీ గారికో వర్తించదండి. ప్రపంచంలో ఏ నాయకుడైనా సరే, ఎంత పెద్ద నాయకుడైనా, ఎంత చిన్న నాయకుడైనా ప్రజలతో మమేకమైన వారికే విజయాలు సాధించగలరు అని నిన్న జరిగిన ఇంటర్వ్యూ వల్ల ప్రతి ఒక్క నాయకుడు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.